నేర్చుకున్నాం. ఇంకా చూస్తే హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్, సోషల్ వాల్యూస్, సోషల్ వాల్యూస్. మనందరూ చూడండి, ప్రతి పేరెంట్స్ కూడా, గ్రాండ్ పేరెంట్స్ కానీ, మా తాతగారి టైంలో కానీ, నాన్నగారి టైంలో కానీ గ్రాండ్ పేరెంట్స్ ఏం చేస్తారు, తర్వాత తరం వారికి ఏ ఒకటి సంపాదించి ఉంచాలి, అన్నీ మేమే వాడేస్తే మా మనవలు ఏం తింటారు, మా పిల్లలు ఏం తింటారని దాస్తారు. వాళ్ళ అవసరాలు తగ్గించుకునేనా సరే. ఇవాళ మనం దాచాల్సింది, మన నెక్స్ట్ జనరేషన్కి అందించాల్సింది వస్తువులు సంపదనే కాదు. వస్తువులు సంపద వాళ్ళైనా సంపాదించుకుంటారు. మనం నెక్స్ట్ జనరేషన్కి అందించాల్సింది పొల్యూషన్ లేని ప్రపంచాన్ని అందించాలి, పొల్యూషన్ లేని వాతావరణాన్ని అందించాలి, మంచి ఆరోగ్యాన్ని అందించాలి, ఆరోగ్యకరమైనటువంటి గాలిని అందించాలి, ఆరోగ్యకరమైనటువంటి నీటిని అందించాలి, నీటిని అందించాలి. అంటే పొల్యూషన్ అరికెట్టేటువంటి సొల్యూషన్స్ని మన పిల్లలకి నేర్పించాలి. పొల్యూషన్ అరికెట్టే సొల్యూషన్స్ని ఇవాళ చూస్తే మనం గాలి గవర్నమెంట్ చూసుకుంటుందిలే, పొల్యూషన్ గవర్నమెంట్ చూసుకుంటుంది, మనకెందుకు, ఆ నీటి నిల్వలు గవర్నమెంట్ చూసుకుంటుందిలే, ఓటేస్తున్నాం కదా వాళ్ళే తెచ్చిస్తారు. లేకపోతే మన ఏరియా ఎమ్మెల్యేని అడుగుదాం, మన ఏరియా లీడర్స్ని అడుగుదాం, నీళ్ళు లేకపోతే ఓటేస్తాం కదా వాళ్ళే తెస్తారు అనుకుని ఉండడం కాదు. అసలు మన తరం వాళ్ళకి, మనం కానీ మన తరం వాళ్ళకి నీటి నిల్వలు ఏ రకంగా రక్షించాలి, వాయు కాలుష్యాన్ని ఏ రకంగా తగ్గించాలి అనేటువంటి విధి విధానాల్ని మనం పాటిస్తూనే మన పిల్లలకు కూడా నేర్పించాలి. మన పిల్లలకు కూడా ఈ వయసు నుండి నేర్పించాలి. ఈ రోజును చూస్తే మీరందరూ చాలామంది వినే ఉంటారు, ఢిల్లీలో వాయు కాలుష్యం, ఢిల్లీలో వాయు కాలుష్యం. అక్కడ గాలి పరిశుభ్రత లేక స్కూళ్ళకు కూడా కొన్ని రోజులు సెలవులు ప్రకటించేస్తారు, లేదంటే ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుని వెళ్తారు ఢిల్లీలో. ఢిల్లీలో స్టార్ట్ అయినటువంటి వాయు కాలుష్యం రేపు తిరుపతికి రాదా, లేదంటే హైదరాబాద్కి రాదా, మన రాజమండ్రికి రాదా, మన ఏరియాకే రాదా? ఎక్కడో వచ్చినటువంటి కరోనా వెంటనే ప్రపంచం అంతా వ్యాప్తించింది, వెంటనే ప్రపంచం అంతా వ్యాప్తించింది. అలాంటప్పుడు ఢిల్లీలో స్టార్ట్ అయినటువంటి వాయు కాలుష్యం మన చుట్టూ రాకుండా ముందే మన వాయు కాలుష్యాన్ని నిర్మూలించాలి. దాన్ని మొక్కలు పెంచడం ద్వారా, ప్లాస్టిక్ నివారించడం ద్వారా, ఇవన్నీ కూడా పాటించడం ద్వారా వాయు కాలుష్యాన్ని మనం తగ్గించుకొని మన పిల్లలకు కూడా ఆ రకంగా నేర్పించాల్సిన అవసరం ఉంది.